Hi guys, this is Shravya and welcome to Hey Shravya. This channel is all about punch needle embroidery. నా punch needle whole learning journey అయితే మీతో నేను డైలీ షేర్ చేసుకోబోతున్నాను. వాట్ ఈస్ పంచ్ నీడిల్, పంచ్ నీడిల్తో మనం ఏ ఎంబ్రాయిడరీ చేయొచ్చు, ఎటువంటి ఐటమ్స్ తయారు చేయొచ్చు అండ్ పంచ్ నీడిల్లో ఏ టూల్స్ యూజ్ చేయొచ్చు అనే ప్రతి ఒక్క విషయాన్ని నేను డైలీ ఒక వీడియోస్గా తీసి అప్లోడ్ చేయబోతున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Yes, I have Instagram too. Please follow చేయండి. And I'm ready with my kit. This is my punch needle. Let's see how to use punch needle. I ordered this kind of punch needle. It comes along with 3 different kinds of needles. Small size, medium size and fine size. Wait, నీడిల్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఉన్న క్యాప్ని లూజ్ చేసి ఓపెన్ చేయండి. అక్కడ కనిపిస్తున్న లివర్ని లూజ్ చేసి అది బ్యాక్కి పుల్ చేయండి. ఇప్పుడు మీకు కావాల్సిన నీడిల్ని ఇన్సర్ట్ చేయండి. ప్రెసెంట్ అయితే నేను లార్జ్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. పంచ్ నీడిల్ మీద కనిపించిన నెంబర్లు లూప్ హైట్ని రిప్రజెంట్ చేస్తాయి. సో మనం నీడిల్ని ఇన్సర్ట్ చేసి మనకు కావాల్సిన లూప్ హైట్ ప్రకారం లివర్ని సెట్ చేసుకోవడమే. థ్రెడ్ డిఫరెంట్ సైజ్ ఆఫ్ నీడిల్కి డిఫరెంట్ సైజ్ ఆఫ్ థ్రెడ్స్ని యూజ్ చేస్తాం. లైక్ ఉలెన్ యార్న్, కాటన్ యార్న్, రిబ్బన్స్. అండ్ నేను ఇప్పుడు ఈ థ్రెడ్ని యూజ్ చేస్తాను. వీటిని ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అంటారు. ఇప్పుడు క్లాత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నీడిల్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్ యూజ్ చేస్తారు. బిగినర్స్కి అయితే మాంక్స్ క్లాత్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే వీటికి చాలా పెద్ద హోల్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా పంచ్ అండ్ పంచ్ అవుట్ చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్ అయితే మాత్రం మళ్ళీ ఈజీగా రీసెట్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్కి అయితే ఇది చాలా యూస్ఫుల్. పంచ్ నీడిల్ ఎంబ్రాయిడరీకి అయితే నాట్ ఉండదు. సో మనం వర్క్ ఫినిష్ చేశాక ఆ వర్క్ని గమ్తో సెక్యూర్ చేసుకోవాలి. అండ్ గమ్ని అప్లై చేయడానికి బ్రష్. ఎంబ్రాయిడరీలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఫ్రేమ్. అండ్ ఈ పంచ్ నీడిల్లో ఫ్రేమ్ సెట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా టైట్గా ఉండాలి, లైక్ ఏ డ్రమ్. ఇది థ్రెడ్ హుక్కర్. దీన్ని పంచ్ నీడిల్లో థ్రెడ్ ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి ఇంటర్ఫేస్. మనం వర్క్ చేసిన తర్వాత గమ్ అప్లై చేసాక థ్రెడ్స్ ఏవి బయటికి రాకుండా దీన్ని బ్యాక్కి స్టిక్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఉంటాయి. అండ్ బేస్డ్ ఆన్ వర్క్ మనం ఇంటర్ఫేస్ తీసుకోవాలి. నేనైతే ఇది తీసుకున్నాను. లెట్స్ సీ హౌ టు ఇన్సర్ట్ నీడిల్. ఫస్ట్ మనం ఈ థ్రెడ్ హుక్కర్ని తీసుకొని నీడిల్ టిప్ నుంచి ఇన్సర్ట్ చేయాలి. Then put the thread inside the hook loop and slowly pull the hooker back. And again needle tip దగ్గర ఒక చిన్న హోల్ ఉంటుంది. ఈ థ్రెడ్ హుక్కర్ ని మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి. the thread through the loop. మనకు కావాల్సినంత హైట్ లో థ్రెడ్ ని అడ్జస్ట్ చేసుకొని స్లోగా పంచ్ ఇన్ అండ్ పంచ్ అవుట్. ఫస్ట్ డే కాబట్టి నేను స్ట్రైట్ లైన్ చేస్తున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.